ధ్యానంలోకి వెళ్ళిపోతాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు ఎవరు తెర అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయించు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, గడిచిన నెలంతా కూడా నేను కాపాడి తండ్రి, ఇదిగో నాయన 2025 సంవత్సరములో మరొక నెలలో తండ్రి మేము అడుగు పెట్టుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. నిజమేనాయన, మాకైతే ఏ యోగ్యత లేదు తండ్రి, కానీ నీ కృపతో నీ ప్రేమతో అనుక్షణము కూడా తండ్రి మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తూ తండ్రి ఈ క్షణాన్ని ఎలా నీ పాద సన్నిధిలో ఆనందముగా సంతోషముగా ఆరాధించుకునే గొప్ప భాగ్యము మా అందరికీ మీరు ఇచ్చారు తండ్రి. కాబట్టి ఇచ్చిన యొక్క సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా మేమందరం కూడా తండ్రి బహు జాగ్రత్త కలిగి సద్వినియోగం చేసుకునే భాగ్యము మా అందరికీ దయచేయమని తండ్రి. ఇప్పుడు వాక్యమును ధ్యానిస్తూ ఉండగా వింటున్న వారికి వినగలిగే చెవి, గ్రహించుకునే హృదయమును తండ్రి విన్న ప్రతి మాట హృదయం అనే పలక మీద భద్రం చేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే మీ మాటలు చెప్పుపడుతున్న నాకును సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యముగా సరిగా విభజించి ఉపదేశించుటకును చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుటకును నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నాకు పంపించమని మా కొరకు తనలో రానే ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా చక్కటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చేదాన్ని కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటను ఆసక్తితో వినేవారుగా ప్రతి ఒక్కరి జీవితాలు ఉండాలని, మరి ముఖ్యంగా దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ కోరిక ప్రకారంగా మన యొక్క బ్రతుకును నడిపించుకోవాలని, మన ఇష్టం కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలని చాలామంది భక్తులు వారి అనుభవాలతో వారు చేసిన క్రియలతో ఎన్నో మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా బాగా అర్థం కావాలంటే బైబిల్ ఏదైతే చెబుతుందో, దేవుడు ఏదైతే రాయించాడో, ఎలాగైతే మనం బ్రతకమన్నాడో అలా బ్రతకడం అనేది దేవునికి ఇష్టం. ఆల్రెడీ మనం యెహోషువ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క నాయకుడు, జనాల్ని నడిపించడానికి మోషే గారి తర్వాత దేవుడు నిలబెట్టిన, దేవుడు ఏర్పరచుకున్న నాయకుడు. యెహోషువ గారి గురించి చాలా మాటలు మనం విన్నాము. ఆయనతో తన ముందున్న నాయకుడు యెహోషువ గారి కంటే ముందు ఉండి నడిపించిన నాయకుడి పేరు ఏంటండి? మోషే. మోషే గారు ఐగుప్తు దేశం నుండి దగ్గరికి ఇంకొక 3 రోజులైతే యోర్దాను నది దాటితే ఎక్కడికి వెళ్ళిపోతారు? పాలు తేలు ప్రవహించే దేశానికి, కానాను దేశానికి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే ఆ కానాను దేశానికి వెళ్ళడానికి పెద్ద టైం లేదు. అప్పటికి 39 సంవత్సరాల చివరికి వచ్చేసారు. ఇంకా ఇంకొక 3-4 రోజులు లేదా వారం రోజుల్లో ఎక్కడికి వెళ్ళిపోతారట? కానాను దేశం వెళ్ళిపోతారు. ఆ టైంలో అప్పుడు దాకా మోషే గారి నాయకత్వంలో
ఈ ప్రజలు కొన్ని లక్షల మంది ప్రజలు వెళ్ళడం అనేది జరిగింది. అంటే ఆయన మాట విని ఒకసారి ఎదిరించిన, తిరగబడ్డా, ఎన్నోసార్లు సొలుక్కున్నా, మొత్తం మీద దగ్గరికి వెళ్ళడానికి వారి యొక్క పిల్లలు తయారయ్యారు. వాళ్ళైతే చనిపోయారు. ఈ కాలంలో నడుస్తుండగా 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి గారాణ దేశానికి వచ్చే ఆ టైంలో అక్కడి నుంచి బయలుదేరిన వారందరిలో ఆ టయానికి యోర్దాను నది దాటకుండా ముందు ఉన్న టయానికి ముగ్గురు మిగిలారు. ఎవరు వాళ్ళు? కాలేబు, యెహోషువ, తర్వాత మోషే. అప్పటికి మోషే ఉన్నాడు, యోర్దాను నది దగ్గర మోషే ఉన్నాడు. కానీ అక్కడి నుంచి బయలుదేరిన వారు అందరూ చచ్చిపోయారట, ముగ్గురు తప్ప అందరూ. మరి ఎవరయ్యా ఇంక జనం ఎవరు ఉన్నారంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అయితే మరి వాళ్ళు నడిపించాలి. మోషే గారు సమయం అయిపోయింది, మోషే గారు మరణిస్తారు. ఆ మరణించే ఆ టైంలో ఇక్కడ ఎంతో టైం లేదు. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకోవడానికి సుమారుగా 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాడట. దేవుడు కనులు లోకమంతా సంచారం. ఇది బట్టి గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటే మందిరంలోకి వెళ్తేనే దేవుడు చూస్తాడేమో. అక్కడ చూడండి, ఈరోజు తెల్లబట్టేస్తున్నాయి కదా, తెల్లబట్టేసి కాబట్టి సరిపోతుంది అనుకుంటున్నాడు. నువ్వు బయటికి వెళ్ళినా, నువ్వు వ్యాపారానికి వెళ్ళినా, కూలి పనికి వెళ్ళినా, నువ్వేం చేస్తున్నా ఆయన కనులు లోకమందంతా సంచారం చేస్తుంది. ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు, కానీ దేవుడు కను దృష్టి ఆ ప్రజలందరి మీద ఉంది. ఆ ప్రజలలో అనేక మంది దేవుణ్ణి వ్యతిరేకించారు, దేవుని మీద సొలుక్కున్నారు, మోషే మీద సొలుక్కున్నారు, ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్న వారిలో ముఖ్యంగా ఇద్దరు, కాలేబు, యెహోషువ అయితే యెహోషువ మీద ఆయన దృష్టి పడిందట. నిజమంటే దేవుడు మనందరినీ చూస్తూ ఉంటాడు, చూసి మనకి ఇవ్వవలసిన ప్రతిఫలం. అంటే ఆయన పని చేయడానికి ఒక హోదా కావాలి మనకి. ఏం కావాలి? హోదా. ఆయన పని చేయడం అంటే మామూలుగా హోదా. అది వాక్యం చెప్పడం అన్నా, వాక్యం వినడం అన్నా, చైర్స్ వేయడమైనా, చాపలు వేయడమైనా, అనేక చోట్లకు వెళ్ళి సువార్తను ప్రకటించడం అన్నా, అది ఆషామాషి పని కాదది. దేవుడిచ్చే గొప్ప హోదా. కాబట్టి మనం ఏం చేస్తున్నా యథార్థంగా చేయాలి. ఎందుకంటే యెహోషువ యథార్థంగా చేస్తున్నాడు. యెహోషువ పరిచర్య ఎలా ఉందంటే నిజంగా ఆలోచిస్తాడంటే, ఎంతోమంది ఆయన మీద తిరగబడుతున్నా సరే మోషే దగ్గర ఆయన ఒక పరిచారకుడుగా ఉన్నాడటండి. అంటే మీరు అనుకోవచ్చు, పరిచారకుడుగా ఉన్నాడంటే ఆయన యుద్ధం చేయలేడేమో, బలం లేదేమో, ఎంత తగ్గింపు జీవితమో. అంటే సంఘాల్లో నాయకుడుగా నడిపించేవాడు కానీ, సంఘంలో విశ్వాసిగా ఉన్నవారు కానీ, అందరికీ కంపల్సరీగా ఉండవలసింది ఏంటంటే తగ్గింపు జీవితం. ఇది లేకుండా మనం ఇచ్చించుకున్నా, ఇచ్చింపు మాటలు మనకున్నా మనం ఎదగలేము. ఇందులో ధనంలో నేను చెప్పను, ధనంలో ఎలా ఉన్నా నువ్వు ఎదిగేస్తావు. తెలుగుంటే చాలు. ఎదుటి వాళ్ళని మోసం చేసే విధానం కానీ, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే విధానం కానీ, అంటే కఠినత్వం కానీ, ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా మన దగ్గర ఏముంటుందట? డబ్బు ఉంటుంది. ఎందుకు? మనం రూపాయి విడిచిపెట్టాం కదా. దాని గురించి డబ్బు సంపాదించడానికి నానా రకరకాల ఉంటాయి. వదిలేయండి, నాటి కూడా వదిలేయండి, దాన్ని పక్కన పెట్టేయండి. ఇక్కడ మందిరాల్లో మాట్లాడేది
వాక్యం మనం చెప్పేది కేవలం దేని గురించి చెప్పంట, ఆధ్యాత్మికంగా నీకు ఎదుగుదల. మరి బైబిల్ ధ్యానించేవారు డబ్బు సంపాదించుకోకూడదు అని అంటే దేవుడు ఇస్తాడు, దాని తగ్గ దానికి ఉంటుంది. మరి బిల్డింగ్లు కట్టుకోకూడదంటే కట్టుకోవచ్చు, దాని తగ్గ దాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. వెళ్ళే పనిని బట్టి, మనం చేసుకునే పనిని బట్టి, మనకున్న ఆలోచన బట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బంగారం పెట్టుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. అంటే మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దాన్ని చూసుకోకుండా అది ఎలాగ నువ్వు దేవుళ్ళు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుంటే నీకేం కావాలో దేవుడు ఇస్తూ ఉంటాడు. నేను లోకపరంగా కూడా ఎదుటి వ్యక్తులు దీవునికరంగా కూడా మారుస్తూ ఉంటాడు, పక్కన పెట్టండి. కానీ ఇక్కడ యెహోషువ గారి జీవితం మనం ఆలోచిస్తే అక్కడ ఆయన ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నాడట. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడంటే ఆయన గురించి ఇప్పుడు మాటలు మనం చూద్దాం. యెహోషువ గారి గురించి మనం బాగా అర్థం కావాలంటే ఒకసారి సంఖ్యాకాండం దగ్గర వచ్చేయండి అందరూ కూడా. సంఖ్యాకాండం 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 8వ వచనం నుంచి ఒక్కసారి జాగ్రత్తగా చదువుతాం. ఈ సందర్భం ఏంటంటే మీరు ఆలోచిస్తే ఆనాడు ఈ ప్రయాణంలో మోషేగా నడిపిస్తున్న కాలంలో ఏగుల వారిని పంపిస్తున్నాడు అనమాట, 12 మందిని. ఆ సందర్భం ఇక్కడ, ఆ సందర్భంలో యెహోషువ గారి గురించి కూడా సందర్భం ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి ఆయనకి యెహోషువ అనే పేరుకు ముందుకు పేరుంది. ఎవరికి? ఇప్పుడు ఎవరి గురించి అయితే మనం ధ్యానిస్తున్నామో, మరి ఎవరి గురించి ధ్యానిస్తున్నామో చెప్పండి. యెహోషువ గారి గురించి. ఈయన ఎవరో చెప్పంటారా? ఈయన యుద్ధం చేస్తుంటే కనుక మీకు పండగ గుర్తుకోవాలి కూడా మాట చెప్తున్నా. ఈయన యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధం మొగలేదు, ఇంకా అయిపోవాలి కదా, క్లియర్ అయిపోవాలి. జనాభా పెరిగిపోతున్నారు, యుద్ధం అవ్వట్లేదు. సూర్యుడు అస్తమిస్తే ఏం చేయకూడదట? యుద్ధం చేయకూడదు. ఇది బాగా పండగ గుర్తెట్టుకోవడానికి ఈ విషయం చెప్తున్నారు. మొట్టమొదటి యెహోషువ అనేసరికి మీకు ఒక క్లారిటీ రావాలి. ఈ యుద్ధం చేస్తున్నాడట. అప్పుడు మోషే గారు చనిపోయారు. ఇంకా యుద్ధం అయిపోతే ఇంకా ఏ సంపాదించుకోవడం, కానాను దేశాన్ని వీళ్ళు సంపాదించేసుకుంటారు. ఇంకా చివరి యుద్ధం అయితే యెహోషువ గారు యుద్ధం చేస్తున్నారు. ఈ చివరిగా చాలా మంది అందరూ కొన్ని దేశాల వారు, అంటే 5 దేశాల వారు లేదా 5 రాజ్యాల వారు ఒక్కటైపోయి ఇంకా ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఇక్కడితో చంపేయాలి, ఇంకా మన దేశాల వారు ఆక్రమించుకోవడానికి వీలు లేదు అని పకడ్బందీగా ప్లాన్ చేసుకుని 5 రాజ్యాల వారు అంటే ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కటై ఈ ప్రజల్ని ఇక్కడతో హతం చేసేయాలి అని చాలా జనం వచ్చేసారటండి. అది కూడా చూపిస్తాను మీకు తర్వాత. కానీ ముందు ఒక మాట చెప్తున్నాను. యుద్ధం మొదలు పెట్టాడట ఆయన. మామూలు యుద్ధం చేయాలి, అది కూడా చూపిస్తున్నప్పుడు మీకు యుద్ధం ఎలా ఉంటుందంటే ఆయనతో. ఇంకా నా పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంటే ఆయన నమ్మకం ఏంటి? దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఇది యుద్ధం చేసేది నేను కాదు. ఎవరు యుద్ధం చేసేది? దేవుడే. ఈ మాట ఎవరంటారు? దావీదు అంటాడు. ఏమని? యెహోవా, ఈ యుద్ధము యెహోవాదే. అది గొలియాతు సందర్భంలో. ఇక్కడ ఈ సందర్భంలో కొన్ని రాజ్యాలు ఒక్కటై వస్తూ ఈ ఇశ్రాయేలు ప్రజలు నాశనం చేయాలని ఆలోచిస్తున్న ఆ సందర్భంలో అందరూ గుమ్మెత్తి వచ్చేసి యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో ఆయన ప్రార్థన చేసుకుని వెళ్ళి యుద్ధాన్ని ప్రారంభించాడు యెహోషువ గారు. టైం అయిపోతుంది, ఇంకా జనాభా చాలా మంది ఉన్నారు, యుద్ధ సైనికులు చాలా మంది ఉన్నారు, అవతల వారు విరోధులు చాలా మంది ఉన్నారు. ఎలా యుద్ధం పూర్తి అవ్వాలి కదా, ఎలా అని ఒక్క ప్రార్థన చేశాడండి. ఏ ప్రార్థన చెప్పంటారా? సూర్యుడా, నువ్వు అస్తమించడానికి వీలు లేదు, ఎక్కడున్నావు అక్కడ ఆగిపోన్నాడు అంతే. చంద్రుడా, నువ్వు ఎక్కడున్నావు అక్కడ
ఆగిపో అని ఆయన ప్రార్థన చెయ్యగా సూర్యచంద్రులు ఏమైపోయారట? ఆగిపోయారు. ప్రేమ దేవుడు అన్నారు. అంటే మీకు అర్థం కావాలి, యెహోషువ అంటే ఎవరయ్యారంటే ప్రార్థన చెయ్యగా సూర్యచంద్రులు ఏమైపోయారట? ఒక నాడెల్లా అని ఉంటుందండి అక్కడ రాయబడి, చూపిస్తాం ఈ తర్వాత. అంటే ఇప్పుడు యెహోషువ గారు మీకు ఎవరు అర్థం కావాలి? ఆయన ప్రార్థన చేయగలట సూర్యచంద్రులు ఏమయ్యారట? ఆగిపోయారు. అంటే అంత గొప్ప ప్రార్థనా పరుడు ఎవరు? యెహోషువ. ఇది మీకు బండగా గుర్తుండిపోవాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయాలి. అయ్యా, ఆనాడు యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రులు ఆగిపోయారే. ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఆయన భక్తి మీకు నచ్చింది. అలాంటి భక్తి మేము కూడా చేయాలి తండ్రి. ఏం ప్రార్థన చేయాలి? ఆ రోజు ఆపేని ప్రార్థన చేస్తంటే ఏది నీ ప్రార్థన? ఎలాగుంది నీ ప్రార్థన? యెహోషువలా ఉందా అంటే ఆలోచించాలన్నమాట. అది ఆలోచించు. ప్రార్థన చాలా మంది చూస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తారు, ఎత్తి ప్రార్థన చేస్తారు, మంచిదే, ఎత్తి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన మందా కాదు. ఒకసారి మనం ఏం చేయాలట? పరిశీలన చేయాలి. పరిశీలన ఉండదు ప్రార్థనలో. చాలా మంది అండి గంటన్నర కూర్చుని ప్రార్థన చేస్తారు, మంచిదే. ఆ ప్రార్థన చేసేటప్పుడు చెప్తున్నా, ఆ ప్రార్థన చేయడానికి మనం అర్హులుమా కాదనేది ముందు మనం ఏం చేయాలట? పరిశీలనతో ప్రార్థన ప్రారంభించాను. అయ్యో అదేంటండి, పాపి ప్రార్థన చేయగా దేవుడు విన్నాడు కదంటే, దేవుడు మాట అన్నాడు, పాపులు మనవి దేవుడు విన్నాడు. ఖచ్చితంగా చెప్పేశాడు. మరి అదేంటే ఆ రోజు మరి ప్రార్థన చేయాలి పాప అంటే, అవును, ఆ పాపి పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టేశాడు. ఇంకా అయ్యా నీ వైపు చూడడానికి, చేతులెత్తి ప్రార్థన చేయడానికి నాకు అర్హత లేదు తండ్రి, నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు తండ్రి అన్నాడు. కాబట్టి ఒప్పుకున్నాడు, కాబట్టి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇది ప్రార్థన దేవుడు వినడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ప్రియమైన దేవుడు, యెహోషువ ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు? సూర్యుడు ఆపేశాడు, చంద్రుడు ఆపేశాడు. ఒకవేళ యెహోషువ మాట విని ఆగిపోయారంటారా వాళ్ళు? కాదు. దేవుడు ఆగమంటే ఆగుతావి, దేవుడు తిరగమంటే. కాబట్టి యెహోషువ మనకు అర్థమైంది, ఆయన ప్రార్థన వల్ల సూర్యచంద్రులు ఆగిపోయారు. రైట్. ఆయన గురించి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన గురించి ప్రస్తావిస్తూ ఇక్కడ ఈ సందర్భంలో ఆయనకున్న మరో పేరును కూడా మనకి తెలుసుకుందాం. ఏంటి ఆయనకున్న మరో పేరు అని అంటే, ఒకసారి మీరు ఆ 13వ అధ్యాయంలో సంఖ్యాకాండము, అంటే 121వ పేజీ, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుతాం. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన యెహోషువ అని అనుకుంటాం మనం, ఓకేనా? నూను కుమారుడైన యెహోషువ. కానీ అతనికి ఆ పేరు పెట్టక ముందు ఒక పేరు ఉంది. ఆ పేరేంటి చూడండి. ఏంట పేరు? హోషేయ. హోషేయ అంటే మీరు అనుకోవచ్చు, హోషేయ గ్రంథం ఉందా బైబిల్లో? ఆయన కాదు ఈయన. మరి ఆ పేరు హోషేయ గ్రంథం మనం చదువుతున్నప్పుడు హోషేయ గ్రంథం ఈ హోషేయ రాసినట్టు కాదు, ఆయన కాదు. ఈయన ఎవరంటే మన యెహోషువ గారు. ఎవరైనా సూర్యచంద్రుని ప్రార్థన ద్వారా ఆపిన యెహోషువ. అందరూ గుర్తుపెట్టుకోండి. యెహోషువ పేరు మళ్ళా 2 వారం 3 వారాలు అయిపోతే మర్చిపోతాం మనం. మర్చిపోకూడదు. ఆయన పేరు ఎక్కడ ఉండిపోవాలట? మైండ్ ఉండిపోవాలి. ఆయన ప్రార్థన చేయగా ఎవరు ఆగిపోయారట? సూర్యచంద్రుడు. అంటే అంత గొప్ప ప్రార్థన చేసిన వారు ఎవరయ్యారంటే యెహోషువ. యెహోషువకు పేరేంటంటే ముందు పేరు హోషేయ. ఓకేనా? రైట్. ఈ పేరు ఎప్పుడు మార్చబడింది అని మనం ఆలోచిస్తే 16వ వచనం చూడండి. అదే అధ్యాయము 16వ వచనం. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. దేని చూడటంగట? దేశం. ఏ దేశం చూడడానికట? కానాను. అంటే కానాను దేశమును చూడడానికి 12 గోత్రములు 12 మందిని ఏం చేస్తున్నాడట? మోషే పంపిస్తున్నాడు. ఆ దేశం ఎలా ఉంది, ఏంటి, అక్కడ ఎలా వెళ్ళాలి అని చూసి రమ్మని పంపించాడు వీళ్ళందరినీ. ఆ పంపించే క్రమంలో మనకి ఇద్దరు గొప్పగా కాపాడుతున్నారు. ఇద్దరు పేర్లు ఏంటంటే కాలేబు, యెహోషువ. కాలేబు గురించి మరోసారి మాట్లాడుకుంటాం మనం.
ఇప్పుడు యెహోషువ గురించి మాట్లాడుకుంటున్నాం. వీరిద్దరే నమ్మకస్తులు. ఇక్కడ 12 మందిని పంపించాడు. ఈ సందర్భంలో మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. 13వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటే సందర్భం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం యెహోషువ గారి గురించి, అంటే ఆయనకు హోషే అనే పేరు ఉంది. హోషే అనే పేరు నుంచి యెహోషువ అనే పేరు ఎప్పుడు మారింది అని దాని గురించి మనం చదువుతున్నాం. ఇక్కడ అలా చదువుతున్నప్పుడు మనకు అర్థమైన మాట ఏంటంటే 17వ వచనంలో మోషే 16వ వచనంలోనే మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. ఇప్పుడు అర్థమైందా? ఎవరు పెట్టారు ఈ పేరు? మోషే గారు పెట్టారు. యెహోషువ గారి ముందు పేరేంటి? హోషేయ. ఇంకా ఆయన హోషేయ అంటే దానికి అర్థం ఏంటంటే రక్షణ. హోషేయ అంటే అర్థం ఏంటి? రక్షణ. యెహోషువ అంటే అర్థం ఏంటి? యెహోవాయే రక్షణ. ఈ రెండు పేర్లు అర్థాలు అవి. హోషేయ అంటే రక్షణ అర్థం, యెహోషువ అంటే యెహోవాయే రక్షణ, అంటే దేవుడే రక్షణ అని ఆ పేరుకి అర్థం. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు ప్రేమ దేవుని వల్లరా ఎంత ఉన్నతంగా ఇక్కడ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు అంటే, ఒకసారి కింద చదువుతూ ఒక లైన్. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకుని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టుదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారి గుడారములు నివసించుదురో కోటల్లో నివసించుదురో ఆ భూమి సారమైనదా విసారమైనదా దానిలో చెట్లు ఉన్నవా లేవా కనిపెట్టవలనని మరియు మీరు ఆ దేశపు పంటలకు తీసుకుని రండని చెప్పాను. అది ద్రాక్ష ప్రథమ పక్వ కాలము. అంటే అక్కడికి వెళ్ళండి, వెళ్ళి మీరు అన్నీ చూడండి, చూసి కొన్ని పళ్ళు తీసుకురండి. ఈ సందర్భంలో తర్వాత వివరించుకుందాం. కానీ ఇక్కడ వీళ్ళతో పాటు ఎవరు వెళ్ళారని తెలియజేయడం మీద చెప్తున్నా, యెహోషువ గారు ఈ 12 మందిలో ఒకరు. దీనికి చాలా చరిత్ర ఉంటుందండి. ఎందుకంటే 12 మంది వెళ్తారు కదండి. 12 మంది వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసి తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటాయంటే, 10 మందివి అయ్యి బాబు ఆ దేశానికి వెళ్ళడం మన వల్ల కాదు. కానీ ఒక ఇద్దరు కాలేబు యెహోషువ ఏమంటారు తెలుసా? దేశం గొప్పదే, అక్కడ ఉన్నవారు కూడా బలమైన వారే, వాళ్ళు ఏం కించపరచట్లేదు. కానీ వాళ్ళకంటే బలమైన దేవుడు మన దేవుడు. దేవుడు నామాలు మహిమ కలుగును గాక. అంటే 10 మంది భయపడ్డారు, వీరిద్దరు కూడా ఏమన్నారంటే భయపడలేదు, ఎందుకంటే వాళ్ళకంటే బలవంతుడు మన దేవుడు. అంటే అలాంటి క్యారెక్టర్ కలిగిన వారు ఎవరో తెలుసా? కాలేబు యెహోషువ. కాలేబు యెహోషువ. ఇప్పుడు యెహోషువ గారి గురించి ఇంకొంత చరిత్ర మనం చూద్దాం. నిర్గమాకాండము 17వ అధ్యాయం. నిర్గమాకాండము 17వ అధ్యాయంలో కూడా చాలా అద్భుతమైన వివరణ ఉంటుంది ఆయన గురించి. 59వ పేజీ నెంబర్, పాత నిబంధనలో 59వ పేజీ నెంబర్, నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనంగా చదువుతాం. మీరు చదువుతున్న మీకు అర్థం కావాలి. ఈ పరిచర్య అంతా దేని గురించి అనుకున్నారు? చెప్పే చరిత్ర అంతా ఎవరి గురించి? యెహోషువ గారి గురించి. ఓకేనా? ఇది బట్టి మైండ్లో పెట్టుకోండి, చదవండి. తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచిన వారిని తీసుకుని పైన వెళ్ళి
అమాలేకీయులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచినని యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. ఇప్పుడు ఇద్దరు ఎవరు చేస్తారు? ఎప్పుడు మోషేయ లేకపోతే యెహోషువ? ఇప్పుడు మోషే యెహోషువతో ఏం చెప్పాడు? ఇదిగో మనం ఏర్పరచుకుని కొంతమంది ఉన్నారు కదా, వారిని తీసుకుని వెళ్ళు, అక్కడ యుద్ధాన్ని వచ్చాయి, నేను కర్ర పట్టుకుని కొండ శిఖరానికి వెళ్ళి ఏం చేస్తాను నేను చూస్తా అంటే ప్రార్థన చేస్తానని. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేది యెహోషువ, ప్రార్థన చేసేది మోషే. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని సంఘము అనగానే అందులో సేవకులు, పరిచారకులు అందరూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది సేవ చేయడానికి ఆ సేవకులతో పాటు వెళ్ళలేరు అన్ని చోట్లకి, కానీ ఏం చేయగలరు? అది కూడా చేయలేరా? చెప్పండి. వాళ్ళతో వెళ్ళలేము అంటే మన పరిస్థితులు బట్టి, మనకున్న కొన్ని పనులు బట్టి అందరూ వెళ్ళిపోవాలి, ఇల్లు విడిచి వెళ్ళిపోయి ఊరంతా తిరిగి రావాలి అని రూల్ ఏం దేవుడు పెట్టలేదు. కానీ దేవుడిచ్చిన కుటుంబాన్ని కాపాడుకుంటూ దేవుని పని కూడా చేయాలి. కాబట్టి దేవుని పని చేయడానికి వెళ్తున్నారు చాలా మంది, సేవకులు వెళ్తున్నారు, సంఘంలో పరిచారకులు వెళ్తున్నారు. అయితే ఇంటి దగ్గర ఉంటున్న మనం ఎవరెవరైతే బయటికి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అక్కడ వారికి విజయం అంటే అనేకులు సువార్త ప్రకటించడానికి వెళ్ళడం అంటే సుఖాలు కాదు ప్రేమ దేవుని వల్ల. అనేక చోట్ల కొండ ప్రాంతాలకు చాలా మంది వెళ్తూ ఉంటారు సువార్త ప్రకటించడం. వాళ్ళకి బియ్యం ఇస్తారు, బట్టలు ఇస్తారు, వాళ్ళకి మందులు ఇస్తారు. ఈ సేవలు జరుగుతూ ఉన్నాయి. అది ఊరకనే అయిపోదు, కష్టపడాలి. వాళ్ళకి అవి ఇవ్వడానికి ముందు మనం కొనుక్కోవాలి. ఆ సేవకుడు కొనాలన్నా సేవకుడితో పాటు ఉన్న వాళ్ళంతా డబ్బులు ఇవ్వాలి, అవన్నీ కొనాలి. కొని తర్వాత కొనేడు సులువే. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కొనవని ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళే ఆ యొక్క దారిలో ఇలా సిమెంట్ రోడ్లు ఉండవండి, అక్కడ ఎత్తు పల్లాలు ఉంటాయి, అడవుల్లోకి వెళ్ళాలి, ఎక్కడో ఉన్న వారిని చూడాలి, వారిని మళ్ళీ వారి గురించి ప్రార్థన చేయాలి, వారికి పెట్టాలి. అంటే ఇప్పుడు అలాంటి చోట మనం వెళ్ళలేము, కానీ అలా చేసేవారికి ఏం చేయగలం? మనం ప్రార్థన చేయగలం, నెక్స్ట్ సహాయము కూడా చేయగలం. సేవ, అసలైన సేవ అదే ప్రేమ దేవుని వల్ల. బొబ్బలెక్కిపోతే కాళ్ళు ఎత్తులు ఎక్కి చూడండి. మీరు బాగా మారేడుమిల్లి వెళ్తారు కదా ఎక్కువ, అవునే కదా? నేనేమనలేదు, మంచిదే, ప్రకృతి ఏం కాదన్ను. మారేడుమిల్లి వెళ్ళినప్పుడు ఒక లోటు ఉంటుంది, సెలయేరులా ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూడడానికి దిగేటప్పుడు వస్తుంది ఆవేశం, చాలా కష్టం అండి. మనకు కాబట్టి దిగుతారు కదా, దిగేటప్పుడు కొంచెం ఒకసారి ఉంటుంది, చూసేద్దాం అని దిగేస్తారు. ఎందుకంటే దిగేస్తారు, బాగానే ఉంటుంది. కొంతమంది పడిపోయే అవకాశాలు ఉంటాయి. అక్కడ మెట్లు కూడా సరిగా ఉండవు, మట్టితో చిక్కినవి అవి ఉంటాయి కదా. దిగేసి వెళ్ళిపోయిన తర్వాత దిగేటప్పుడు కష్టంగా ఉన్నా ఆయనకి వెళ్ళేసరికి ఆ వాటర్ చూసేసరికి, ఆ జనాలు చూసేసరికి మనలో ఉత్సాహం, నిజమండి మనలో ఉత్సాహం వస్తుంది. అప్పుడు మనకు ఉన్నవన్నీ తీసేసుకుని, అంటే బట్టలు తీసేసి మామూలుగా బట్టలు ఆయన ఉంటాయి అనుకోండి, సరదాగా చేసుకుంటే హ్యాపీ, మంచిదే, ప్రకృతి చేయండి, తప్పులేదు. పైకి ఎక్కేస్తారు, కింద దిగేస్తారు, పైకి ఎక్కేస్తారు, జారిపోతారు, ఒకటి గుడ్డు బదలాసిపోద్ది, రాయలు ఉంటాయి కదండి. మరి వాళ్ళు చూసుకోండి, అలాగే మీరు వెళ్ళినప్పుడు అలాగే ఒకటి గుడ్డు బదలాసిపోతుంది అనమాట. బాధే, మన చాలా ఇబ్బంది ఎరుకోండి, కానీ సరదా ఉంటుంది. కానీ ఎక్కేది ఎప్పుడు ఉంటుందో చూడండి, ఇంకా ఎందుకు వచ్చామో నేను ఎంత అనుకో ఒకసారి ఒక్కసారి వెళ్ళాను, నేను ఎందుకు వచ్చారో అనిపించిందండి. అంటే అలాంటివి ఉంటాయి. నేను ఎవరి గురించి చెప్తున్నాను? సువార్త ప్రకటించే వారి గురించి చెప్తున్నాను. అంటే మీరు అక్కడికి వెళ్తారు కాబట్టి అలాంటి అనుభవం మీకు ఉంటుంది కాబట్టి సువార్త ప్రకటించే వారు వెళ్ళే దారులు కూడా అలా ఉంటాయి.
ఎంత కష్టం చెప్పండి. మరి వారి గురించి ఏం చేయాలి మనం? ఇప్పుడు దాకా చేసామంటారా? చేయకపోతే చేద్దామండి, అవకాశం ఉందిగా ఇంకా చేద్దాం. ఇక్కడ యెహోషువని యుద్ధానికి పంపుతూ నువ్వు వెళ్ళిపో యుద్ధం మొదలుపెట్టు, నేను ఇక్కడ లోన ఉంటాను, కూర్చుంటాను అనలే, నేను కొండ శిఖరం మీదకి వస్తాను. చూడండి మాట 10వ వచనంలో, 10వ వచనం, యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధము చేయుచుండెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరము ఎగిరి. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నట్టు అబ్జర్వ్ చేయండి. మోషే యుద్ధానికి వెళ్ళమన్న తర్వాత యెహోషువని మోషే గారు ఏం చేస్తున్నారు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం, వచ్చాము వెళ్ళాము అనుకోవడం కాదట. బాధ్యత ఒకటి మనకుంది. ఆ బాధ్యత ఏంటో మోషే గారు చెప్తున్నారు. చూడండి ఇక్కడ చేస్తున్నారు, ఆయన చెప్పడం కాదు చేసి చూపిస్తున్నాడు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు, చెయ్యి పైకెత్తడం అంటే ఏంటి? చెయ్యి పైకెత్తడం అంటే ప్రార్థన చేయడం. ప్రేమ దేవుని వద్ద చెయ్యి పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ఏమొస్తుందట? ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దిప్పినప్పుడు అమాలేకీయులు గెలిచిరి అంటే అర్థం కావాలి మీకు. అంటే దానికి అర్థం ఏంటంటే చెయ్యి ఎత్తడం ప్రార్థన చేయడం, ప్రార్థన చేసినప్పుడు ఏమొచ్చేదట? గెలుపు వచ్చేది. ప్రార్థన చేయలేనప్పుడు అంటే చెయ్యి కిందకి దింపినప్పుడు వాటం వచ్చేదట. అంటే ఇప్పుడు వాళ్ళు గెలవాలంటే ఏం జరగాలి? అక్కడ ప్రార్థన జరగాలి. మన జీవితాలు కూడా ఈ భూమి మీద గెలుపొంది పరలోకి వెళ్ళాలంటే ఏముండాలి? మన జీవితంలో ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యం. చాలా ప్రాముఖ్యం. ప్రేమ దేవుని వల్ల మీరు వాక్యం గంట వినకపోయినా పర్లేదు, ఫస్ట్ గంట ప్రార్థన చేయండి, అప్పుడు 3 గంటల వాక్యం వింటారు. అంటే ప్రార్థన లేకుండా గంట వినేసి వెళ్ళిపోతే కుదరదు. ఉదయం లేవగానే ప్రార్థన చేయండి, వీలైనంతసేపు ప్రార్థన చేయండి, వాక్యం అంతగా మన హృదయంలోనికి ఎక్కుతుందన్నమాట. అంటే హృదయంలోకి వాక్యం వెళ్ళాలంటే ముందు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. చేతులు ఎత్తినప్పుడు విజయం, చేతులు దించినప్పుడు అపజయం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతను దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసినప్పుడు మోషే ఏం చేశారు? కూర్చోబెట్టారు ఒక రాయి వేసి. అంటే మొత్తం మీద అక్కడ ప్రార్థన జరగాలి, ఆ చేతులు ఎత్తే ఉండాలి. అంటే మరి చేతులు బరువు ఎంచేపు పైకి చేతులు పెట్టుకోండి చెప్పండి, ఎక్కువసేపు ఉండలేం కదా. ఎంచేపు ప్రార్థన చేయగలమంటే ఎక్కువసేపు చేయలేం కదా. కానీ అక్కడ ఘోరమైన ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో గెలుపు రావాలి. ఆ గెలుపు రావాలంటే ప్రార్థన చేసి తీరాలి. అప్పుడు అహరోను వారు ఏం చేశారు? రాయి తెచ్చి అక్కడ వేసి దాని మీద ఆయన కూర్చోబెట్టి అహరోను ఊరు ఒకడు ఆ పక్కను ఒకడు ఈ పక్కను, అతను చేతులు అప్పుడు చేతులు దిగకుండా ఈ పక్క ఒకరట, కుడి పక్క ఒకరట, ఎడం పక్క ఒకరు. అంటే ఇక ఏం ఆగదు అక్కడ? ప్రార్థన ఆగదు. ప్రార్థన ఆగకుండా జరుగుతుంటే ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ అంటున్నాడు ప్రేమ దేవుని వల్లరా, అతను చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండను. ఎప్పటి వరకు అట? సూర్యుడు అస్తమించే వరకు కూడా ఏం జరుగుతుంది అక్కడ? చేతులు ఎత్తే ఉంచాడట. ఇంకా అంటే బాధగా ఉండదా చెప్పండి? బాధగానే ఉంటుంది. బాధ ఉన్నా అక్కడ ఏమి రావాలి? మనకి గెలుపు రావాలి. గెలుపు రావాలంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి? చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి అన్నాడు. ఆ చేతులు ఎత్తి ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే దేవుని శక్తి అక్కడ పనిచేస్తుంది.
మన జీవితాల్లో మనం కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, వాటిని చూస్తే భయం వేస్తుంది ఒకసారి. వాటిని చూస్తే ఇంకా నా జీవితంలో ఎలా సాధించగలను, ఎలా ముందుకెళ్ళగలను, ఎలా బతకగలను అని అంటున్నాడు దేవుడు. ప్రతి సమస్య నుంచి కూడా విడిపించగలిగింది ఎవరు చెప్పట? దేవుడు. మరి ఆయన విడిపించగలడు అంటే మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. కష్టమే మోసే చేతులు, ఒకవేళ పక్కన ఉన్న వాళ్ళు ఆ చేతిని ఎత్తి పట్టుకున్నా అలా ఉండడం సులువుగా చెప్పండి, కష్టం. సూర్యుడు అస్తమించే వరకు కూడా ఏం చేశాడట? అలాగే ఉన్నాడట. నీ సమస్య ఉన్నా పోయినా లేకపోయినా ఏమైనా నువ్వేం మానకూడదుట? ప్రార్థన మానకూడదు. సమస్య పోయింది కదా, ఇక ప్రార్థన అవసరం లేదు అని చెప్పేసి మళ్ళీ లోకంలో కలిసిపోయేవారు కూడా చాలా మంది ఉన్నారట. అన్ని బాగా ఉన్నాయి కదా ఇప్పుడు అని మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారట. కాదు, అన్ని బాగున్నా ప్రార్థన చేయాలి, ఏమి బాగోకపోయినా ప్రార్థన అనేది నీ బ్రతుకులో ఒక ఏమవ్వాలి? నువ్వు భోజనాలు చేస్తావో, టిఫిన్ తింటావో, ఏ తిండి తింటావో, ఏదైనా తింటావో పొట్టలోకి. అలాగే ప్రార్థన కూడా ప్రతిరోజు చేయాలంటండి. ఆ ప్రార్థన వల్ల అక్కడ ఏమొచ్చిందంటే విజయం వచ్చిందండి. మాట రాస్తారట. అట్లు యెహోషువ కత్తి వాటి చేత అమాలేకుల రాజు అతని జనులను గెలిచెను. ఇక్కడ ఇంతకీ యుద్ధ వీరుడు ఎవరు చెప్పండి? యెహోషువ. అంటే యెహోషువలో ఒక నైపుణ్యత ఉంది, ఒక గొప్ప సూర్యుడతను, వీరుడతను. అందుకే ఎవరి వల్ల ఇవన్నీ అంటే దేవుడి వల్లే. దేవుని మీద నమ్మకం ఎవరికి ఉంది? యెహోషువకు ఉంది. ప్రేమ దేవుడు వల్ల ఇద్దరు గెలిచారంటే అందరినీ కూడా కత్తి వాడి చేత మొత్తం అందరినీ కూడా నాశనం చేసేసాడట. తర్వాత అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నీవు అబయలీకీల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయదు కనుక జ్ఞాపకార్థము గ్రంథములో నిన్ను రాసి యెహోషువకు వినిపించు. తర్వాత ఎవరికి వినిపించారట? దేవుడి ప్రణాళిక ఒకటి ఉంది యెహోషువ పట్ల. ఈ ప్రతీది కూడా రాయించు, ప్రతీది కూడా యెహోషువతో చెప్పు, జ్ఞాపకం చేయి. ఎందుకంటే త్వరలో యెహోషువని నేను ఏం చేయబోతున్నాను? నాయకుణ్ణి చేయబోతున్నాను. అంటే దేవుడి ప్రణాళికలో, దేవుడి ఏర్పాట్లో ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు గమనిస్తూ ఉంటాడన్నమాట అండి. ఆయన్ని చూడట్లేదు కదా అని మనం ఏదైనా ఒకవేళ ఆయనకి వ్యతిరేకమైన పని చేస్తే ఆయన మనల్ని సౌలు ఎలాగైతే విడిచిపెట్టాడో మనలాగే విడిచిపెట్టాడు. ఇందులో ఒక మాట వీళ్ళు చూడండి, కింద చూడుకో మాట. మోషే ఒక బలిపీఠము కట్టి సింహాసనములకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకులతో తరతరముల వరకు యుద్ధము అనేను. ఇక్కడ మనకి ఎవరి గురించి అయితే మనం నేర్చుకోవడానికి ముందుకు వచ్చాము? ఆయన దేవుని దృష్టిలో ఉన్నాడు. మరొకటి ఏంటంటే ఆయన కత్తివాత చేత అక్కడ అనేకుల్ని ఏం చేశాడట? నాశనం చేశాడు. అంటే యుద్ధంలో ఒక వీరుడు, అవునగా చెప్పండి యెహోషువ, యుద్ధంలో ఒక వీరుడు. రైట్. ఈ వీరుడు నేను వీరుని కదా, నీ గొప్పవాడిని కదా అని నాకు ఒక స్థానం కావాలి అని అనుకోలేదట. అసలు ఏమనుకున్నాడో చూద్దాం ఒకసారి. అదే నిర్గమాకాండము 24వ అధ్యాయం. అదే నిర్గమాకాండము 24వ అధ్యాయం ఈ 12వ వచనం చదువుతాం.
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నీవు రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చిననగా మోషే అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి. ఎందుకు చూపించానంటే మోషేకు పరిచారం చేస్తుంది ఎవరు చెప్పండి? ఇప్పుడు మోషేకు పరిచారం చేస్తుంది ఎవరు? యెహోషువ అండి. యెహోషువ అంటే నేను గొప్పోడిని అయిపోయాను కదా, నేను యుద్ధంలో సూర్యుడిని అయిపోయాను కదా, ఇంకా నేను పరిచారం చేయడం ఎందుకు? ఈరోజు ఇవే జరుగుతున్నాయి కదా, ఈరోజు ఇవే జరుగుతున్నాయి. నేను గొప్పోడు, గొప్పోడు అయ్యో, గొప్పోడు అయ్యే కాబట్టి గొప్పోడు ఎలా ఉండాలంటే గొప్పోడు అనుకోవాలా? ఏం చెప్పాడు దేవుడు? అసలు బైబిల్ ఏమి రాయించాడు దేవుడు? అసలు ఇది తెలియాలి క్రైస్తవ్యానికి. ఇప్పుడు బాగా ఆలోచించి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రసంగాలలో ఏ ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడేది లేదు. దేవుడు మనకి ఏదైతే నేర్పించాలనుకుంటున్నాడో అదే మనం మాట్లాడుకుంటాము. ఇది మనకి గుర్తుపెట్టుకోండి ఎవరైనా. ఎందుకంటే మనకి ఎవరితో పని లేదు, మనకు కావాల్సిన డైరెక్ట్ ఎవరు? దేవుడు. దేవుడు ఎలాగైతే బతకమన్నాడో ఆ బ్రతకడానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే నిశ్చయించుకుంటాము, నేర్చుకుంటాము. ఇది మనకు గుర్తుపెట్టుకో. ఇలాంటి ప్రసంగాలలో మరి తప్పులు చేస్తున్న వారు మన కళ్ళకి కనిపిస్తారు అలా. ఎందుకంటే వాళ్ళ తప్పు ఉంది కాబట్టి, వాళ్ళు తప్పు చేసేవారు మన కళ్ళ ముందు ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రసంగిస్తున్నప్పుడు ఆ ప్రసంగంలో ఎవరైతే తప్పుగా ఉన్నారో వాళ్ళు గుర్తుకొస్తారు మన వెంటనే. అంటే వాళ్ళకి అర్థం కావాలి, అవును కదా వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మన జ్ఞాపకం వస్తున్నారు అని అనుకోవాలి తప్ప వాళ్ళ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అనేది మనం ఆలోచించకూడదు. ఇది మన మందిరములో ఉన్న మనందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్కరి గురించి ప్రస్తావించబడదు. బైబిల్లో ఉన్న మాటలే మనకి ప్రస్తావించబడతాయి, ఆ మాటలే మనం వినాలి. రెండో బడికి చెప్తున్న జాగ్రత్త వినండి. ఇక్కడ ఏమన్నాడంటే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు కొండెక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు, అప్పటికి ఇంకా ఆజ్ఞలు ఇవ్వలేదు కానీ ఆ ఆజ్ఞ ఇవ్వడానికి మోషే గారిని కొండ మీదకి పిలిపిస్తున్నాడట. ఇప్పుడు మాట్లాడేది యెహోషువతో గారు దేవుడు. ఎవరితో? మోషే గారితో. యెహోషువ గారితో ఇక్కడ ఎక్కడ మాట్లాడలేదు. మాట్లాడి ఎక్కడ చెప్పంటారా? ఇక మోషే చివరి క్షణాల్లో దేవుడు మాట్లాడతాడు. అప్పటి వరకు దేవుడు యెహోషువతో మాట్లాడలేదు, కానీ మోషే పక్కనే ఉంటున్నాడు ఆయన. అంటే ఆయన గొప్పవాడు, నాయకుడు గొప్పవాడు. ఆయన దేవుని మాట వింటున్నాడు, దేవుడి మాట ప్రకారం బ్రతుకుతున్నాడు అనే ఉద్దేశంతో యెహోషువ మోషేను వదలలేదు. అప్పుడు మోషేకు వినబడినప్పుడు మోషేతో పాటు ఎవరు లెగిస్తున్నారట? మోషే అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి. యెహోషువ లేచిరి అంటే యెహోషువ యుద్ధము చేయగలడు, రెండవది పరిచారం కూడా చేయగలడు. అంటే ఆయన మనస్సులో ఎలాంటి కల్మషము ఉండదన్నమాట. మరొకటి, దగ్గరుడు చూశాడు ఎవరిని? మోషే. మోషే దగ్గరుడు చూసినప్పుడు మోషేలో ఎలాంటి చెడు లక్షణాలు కనిపించలేదు ఎవరికి? ఎందుకంటే మనం ఎవరితో దగ్గరగా ఉంటామో వాళ్ళలో కొన్ని కనిపించినప్పుడు మన బాధ కలుగుతుందండి. మరి అలాగైతే యెహోషువ ఉండలేడు కదా, ఉండగలడా? ఉండలేడు. యెహోషువ దగ్గర ఉన్నాడు. యెహోషువ దగ్గరుడు చూశాడు. ఆ చూసినప్పుడు మోషేలో ఎలాంటి వ్యతిరేకమైన భావాలు లేవు. ఎప్పుడు అందరినీ ఒకేలా చూసేవాడు, ఒకేలా ప్రేమించేవాడు, ఒకేలా అందరినీ ముందుకి నడిపించేవాడు. అప్పుడు అలాంటి నాయకుడికి నేను ఎలా ఉండాలంట? పరిచారకుడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. యుద్ధము చేసేసేవాడు, పరిచారము చేసేసాడు. దేవుడు చూస్తున్నాడట, యెహోషువ నమ్మకం బాగుంది, యెహోషువ నమ్మకస్తుడు అని యెహోషువ మీద ప్రేమను పెంచుకున్నాడట.
నిజమండి. దేవుని యథార్థంగా మనం బ్రతికితే అందరికంటే కూడా దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమిస్తాడు. ఇది గ్యారంటీ. అందరూ ఒకేలా ప్రేమిస్తాడు, కానీ ఆయన పని చేసేవాడిని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు ఆయన. అది గుర్తుపెట్టుకోండి. ఆయనను ప్రేమించే వారిని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆయన మాట వినేవారిని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. అలా ప్రేమించి 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 యెహోషువకి పరిచారం చేసే స్థితిలో నుంచి ఎక్కడ పెడుతున్నాడు ఇప్పుడు? యెహోషువ గ్రంథం రండి. పరిచారకుడుగా ఉన్న స్థితిలో నుంచి యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లేబోను మొదలుకొని మహానది అయిన యూఫ్రాటీస్ నది వరకు ఇజ్రాయేలు దేశమంతయు పడమటి మహాసముద్రం వరకును నీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండెను. నేను మోషేకు తోడయుండినట్లు నీకు తోడయుండును. అంటే ఏం చేస్తాను? నేను ఇప్పుడు నాయకుడుగా చేస్తున్నాను. నిలబెట్టేది ఎవరు చెప్పంటారా? దేవుడే. సౌలు నిలబెట్టింది ఎవరు? దేవుడే. సౌలు పడగొట్టింది ఎవరు? దేవుడే. ఎందుకు నిలబెట్టాడు, ఎందుకు పడగొట్టాడు? ఇది ఎప్పుడు మనకు అర్థం కావాలి. నిలబెట్టడం కారణం ఏంటంటే అప్పుడు తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు, రోషం కలిగి ఉన్నాడు. ఎవరి పట్ల? దేవుని పట్ల. కాబట్టి నిలబెట్టాడు. నిలబడ్డ ఆయన ఏం చేశాడంటే దేవుని మాట వినడం మానేశాడట. యుద్ధానికి వెళ్ళు, అక్కడ అన్ని సర్వము నాశనం చేసే, ఏమీ తెచ్చుకోకు అంటే అందరినీ చంపేశాడట. ఎవరో ఒకరిని, తర్వాత అక్కడ ఉన్న ఉంటాయి కొన్ని ఉంటాయి. ఏముంటాయంటే పాలిచ్చే ఆవులు, వాటన్నిటి తీసుకొచ్చి వీరు దొడ్లో పెడతాడట. అంటే ఇప్పుడు దేవుడి మాట విన్నట్ట, వ్యతిరేకించినట్ట, వ్యతిరేకించాడట. అప్పుడు సబ్జెక్ట్ పక్క పోవట్లేదు, ఒక విషయం తెలియదు, ఇస్తున్నారు అంతే. అప్పుడు ఎవరు వెళ్తారంటే అక్కడికి, ఎవరైతే ఆయన్ని అభిషేకించారో ఆయన పేరేంటంటే సమూయేలు గారు వెళ్తారు. వెళ్ళి ఎలా ఇద్దరు ఏది వచ్చామంటే నేను వచ్చాను అన్నాడట. మరి అరుపులు నిలబడుతున్నాయి ఏంటి, క్యాక్ నిలబడుతున్నాయి ఏంటి? అప్పుడు అన్నాడట, మంచిది ఇచ్చాను, మంచివి ఎవరికి ఇవ్వడానికి? దేవుడికి ఇవ్వడానికి. అయ్యా ఏంటి ఇది తప్పు చేసుకోవడం ఎవరి మీద గెంటేస్తారట? ఎంత దారుణంగా! ఆనాడు ఉన్నారు రాజు సౌలు, ఈనాడు కోకొల్లలుగా ఉన్నారు. ఆనాడు ఒక్కడే, ఈనాడు కోకొల్లలు. ఎక్కడ చూసినా అభిషేకం పెట్టి డ్యాన్స్ చేస్తారు, నూనె తెచ్చేస్తారు. వాళ్ళు ఫేస్బుక్లో తోలవుతుంది. ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలు అవి ఎలా ఉంటాయి అంటే నిజంగా అన్యులు చూస్తే అంటే వాళ్ళు అసహించుకోవడానికి కారణం ఎవరైపోతున్నారట? క్రైస్తవులు. అంతేకన్నాడు, అన్యజనుల మధ్యన నామాన్ని మీరు ఏం చేస్తున్నారయ్యా? అవమానపరుస్తున్నారయ్యా. కొంచెం గ్రహించండి, ఎందుకు ఆ ఎగురుతూ ఎందుకు, అభిషేకాలు ఎందుకు, ఊరే దొల్లేతం ఎందుకు? దాన్ని మన వాళ్ళు ఇంకొక మొక్క కట్ చేసి ఇంకొక మొక్క మాట్లాడి వీళ్ళు ఇంకా ట్రోల్ చేస్తారు. ఎందుకు ఇలా లేట్ చేస్తారంటే యూట్యూబ్లో ఈ రావాలి ఎవరికి ఈ యూస్ ఎందుకు రావాలంటే మీరు ఇంకో రకంగా అనుకోవద్దు. యూస్ వస్తే డబ్బులు వస్తాయండి. మన వ్యాపారం అదే. ఎవరి వ్యాపారం? అన్యుల వ్యాపారాలు ఏమీ ఉన్నాయి, క్రైస్తవ వ్యాపారం ఏమీ లేదు. యూట్యూబ్ ఇంకా వచ్చి ఉన్నాయండి. యూట్యూబ్
కొంచెమే కాదట, ఇంకేమో వస్తాయట, కొన్ని ఇంకేమో ఉన్నాయి. వాటిలో కూడా ముక్కు కట్టేసి పెడితే డబ్బులు వస్తాయి. వేరు డబ్బు డబ్బు డబ్బు. దేవుడు ఏదైతే వద్దన్నాడో మందిరాల్లో బోధించినదే చేయండి. నువ్వు చేయలేదే బెదిరింపులు. మళ్ళీ నేను నా నిలబెట్టినప్పుడు సుదిరిగి నొచ్చి ఊరు కూడా ఆడి నాకు ఇష్టం చేస్తాను అది లేదంటాడు. అంటే వాళ్ళు ఇష్టపడాలి చేయడానికి, అంతే. మనపోయి చేసి చేయరా, అరే నువ్వు ఫేస్బుక్లో షేర్ చేయి, ఏంటి దేనికి అది? అంటే చూడండి, డబ్బు మైండ్ అయిపోయిందట, డబ్బు మైండ్ అయిపోయింది. దేవుడు అంటున్నాడు నేను పితరులకి, మీ పితరులకి ఇస్తాను గ్యారంటీగా, కానీ నీకేమి ఇస్తాను తెలుసా? నాయకత్వం ఇస్తాను. యెహోషువ నాయకత్వం. నువ్వు నాకు నచ్చావు. నిజమండి, మనం ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. దేవునికి నచ్చాలంటే నువ్వు తగ్గించుకోవాలి. ఒక మాటని పేతురు గారు గొప్పగా రాశారు. మాట చదువు ఒకసారి, ఇక్కడికి వస్తాము, పేతురు గారి దగ్గరికి వెళ్ళి వస్తాం. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక, అందరూ కూడా త్వరగా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక అక్కడ మాట్లాడుతూ తగ్గించుకున్నవాడు దేవుడు ఇచ్చిస్తాడు అన్న మాట గురించి మాట్లాడుతూ అక్కడ రాయబడుతుంది. పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, అందరికి ఒక మైండ్ రావాలి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. కాబట్టి ఈ మాట మీకు అర్థమైతే యెహోషువ ఎలా ఉన్నాడట? తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? ఆయన కత్తివాత చేత అనేక మంది నశింపజేశాడు. అంటే కత్తి తిప్పడంలో ఆయన గొప్పోడు అయిపోయాడు అక్కడ యుద్ధంలో. అది అంతమందిని నేను నశింపజేశాను కదా అని నాకు ఒక ప్రత్యేక కుర్చీ ఇవ్వండి, నేను ప్రత్యేకంగా నాకు హోదా ఇవ్వండి. మోషే గారు ప్రార్థన చేశాడంతే, నేను యుద్ధం చేశానుగా అనే ఆలోచన ఆయనకి రాలేదు. నా చేతి వాత చేత, నా చేతి బలం చేత, నాకున్న ఆలోచన శక్తి చేత నేను యుద్ధం చేశాను అని ఆయన అనుకోలేదు. నా పక్షంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నేను ఇంత పరిచయం చేస్తున్నానంటే దీనికి కారణం నా తెలివి, నా జ్ఞానము, నా అందము, నా సందము, నాకున్న డబ్బు, నాకున్న జనము కాదు. నా పక్షంలో ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. అది తగ్గించుకున్నాడు ఆయన. అందుకే ఇక్కడ మాట ఏమాట రాయబడింది చూడండి. ఇక్కడ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అయిపోయింది అంతే. దీన మనస్కులై ఉండుడి అంటే హెచ్చిస్తాడు ఆయన. హెచ్చించే వరకు మీరు దేవుని బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలి? దీన మనసు. ఇప్పుడు యెహోషువ గారు ఎలా ఉన్నారు? దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండెను. నువ్వు దీన మనసు కలిగి ఉన్నావు కనుక యెహోషువ నిన్ను నేను న్యాయాధిపతిగా, నిన్ను నాయకుడుగా నేను నిలబెడుతున్నాను. నీకంట ముందున్న మోషేకు తోడై ఉన్నట్టే నీకును నేను తోడై ఉంటాను. ఆ మాట ఆయనకే కాదు, ఆ మాట మనకు కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు హెచ్చించే గుణాలు, హెచ్చించే ఆనందం నీకు ఎందుకు? హెచ్చింపు అనేది మన క్రైస్తవుడికి తగదు. ప్రేమ దేవుడు వాళ్ళరా, హెచ్చింపు తగదు. నువ్వెంత గొప్పగా పాటలు పాడు, నీకంటే తక్కువగా పాడుతున్న వారిని విమర్శించు. వారిని ఏం చేయాలి? ప్రోత్సహించాలండి. నువ్వు నీ గానం గొప్పగానే ఉంది కాదనట్లే, నువ్వు చూడకుండా పాడేయగలవు కాదనట్లే, నువ్వు గొప్పగా పాటలు రాయగలవు కాదనట్లే. కానీ నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని
నువ్వు కించపరచొద్దు. వారు నీకు వీలైతే, నీకేమైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని బలిష్టమైన చేతుల కింద నీవు ఉండాలని అనుకుంటే వారిని ప్రోత్సహించు. వారిని ఎప్పుడు ఎటకరించుకు, వారి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడకు. వారిని ప్రోత్సహించడానికి నువ్వు ప్రయత్నించు. గొప్ప ప్రార్థనాపరుడు అయినా సరే, గొప్ప వాక్యం చెప్పేవాడు అయినా సరే ఏం చేయకూడదట, ఎదుటి వ్యక్తుల్ని విమర్శన చేయకూడదు. వాడికి రాదు అని అనకూడదట, వాడు చేయలేడు అని అనకూడదట. వీలైతే రమ్మను, వాడికి తెలియచే, వాడికి నేర్పించు, వాడిని ఇంకా నువ్వు నిలబెట్టు. కానీ వాడికి పనికిరాని వాడని చెప్పి వాడి గురించి మాట్లాడితే దేవుడు అంటున్నాడు, నువ్వు హెచ్చించుకుంటున్నావు. హెచ్చించుకుంటే నా బలిష్టమైన చేతుల కింద నువ్వు ఉండవు. ఉండాలంటే తగ్గించు అన్నాడు దేవుడు. యెహోషువ, మోషేకి తోడై ఉన్నట్టు నీకు నేను తోడై ఉంటాను. నువ్వు భయపడొద్దు, ముందుకి వెళ్ళు. అప్పుడు బయలుదేరుతాడండి. చూడండి, చూపించి ఈ వారంతో ఆయన గురించి అయిపోతాను కూడా అవ్వలేదు. కానీ కింద వద్ద ఒకసారి 12వ వచనం, ఇప్పుడు 12వ వచనం కానీ 9వ వచనం, 9వ వచనం, 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా. ఎవరెవరికి ఆజ్ఞాపిస్తున్నారో చెప్పండి. ఇప్పుడు దేవుడు యెహోషువ గారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండెను. నువ్వు బయలుదేరుతుండే నీ పక్షం ఉండేది దేవుడు. నిజమండి. ఈ మాటలన్నీ విన్న తర్వాత యెహోషువకి ఆల్రెడీ ధైర్యవంతుడే, ఆల్రెడీ ఆయన చేతి కింద దీన మనసు కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అనే మాటలు బట్టి ఆయనకి ఇంకా ఆనందం, ఇంకా సంతోషం, ఇంకా ధైర్యం వచ్చిన ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుని పని చేయడం బయలుదేరదాం, దేవుని పనిని చేద్దాం. దేవుడి స్థానన్న మహా వరం, మహా ఆ కానాను పాలు తేలిపడే దేశానికి వెళ్ళిపోవాలంటే అని ఆయన నిర్ణయించుకున్నాడు ఆ రోజు. మరి మనతో ఇంతవరకు మాట్లాడాడు దేవుడు. మరి మనం ఏం నిర్ణయించుకున్నాం? అది యెహోషువ గారి కంటే నీకు వదిలేసారు. ముఖ్యం ఆ మాటలు ఎవరికి? మనకు కూడా. ఆ రోజు ఈ భూమి మీద ఉన్న పరలోక ఆకారాలైతే ఆ పరలోకాలు ఉన్న ఆకారాలు పరమకానాలు అంటాడు అక్కడ. పరమకానాలు, ఆ పరమకానాలు వినడానికి భూమి మీద నువ్వు ఆయన బలిష్టమైన చేతుల కింద ఏమై ఉండాలి? దీన మనసు. దీనం అంటే ఏంటి చెప్పండి? అసలు నేను గొప్పోని అనే మాట మన నోట రాకుండా ఉండడమే దీన మనసు అంటే. అరే నేనైతేనా ఆ దీన మనసు చెప్పండి. నేనైతేనంటే ఏమవుతుందో ఆల్రెడీ గర్వం, హెచ్చించుకోడు. దేవుడు దాన్ని ఇష్టపడతాడా? ఇష్టపడడా? ఇష్టపడడు. దేవుడు ఏం ఇష్టపడతాడంటే దీన మనసు. నువ్వు అంత గొప్పవాడువైనా కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, కానీ ఏ విషయంలో గొప్పవాడువైనా సరే నువ్వు మాట్లాడేటప్పుడు అంతా దేవుడే చూసుకుంటాడు. నేను మీకంటే ఇంకా తక్కువే అని అంటే అవతల వాడికి ఆటోమేటిక్గా అవుతుందంటే వాడు అంటాడు మేము కూడా మీకంటే తక్కువే. అంటే ఒకరు ఎందుకు ఒకరు హెచ్చించుకోకుండా ఏం చేయాలట? అంటే తను హెచ్చించుకోకుండా ఎదురువాడిని హెచ్చించాలి. ఇప్పుడు అవతల వాడు మళ్ళీ ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అదే బైబిల్ చేయమంది. నువ్వు గొప్ప అని అనుకోకు, ఎదటివాడు నువ్వు గొప్ప అని చెప్పేలా బతుకు, అది మంచిది. కాబట్టి అలాంటి మనస్తత్వం కలిగి మనం ఉందాము. మనకు కావాల్సింది పరమకాలాలు, పరలోకం. ఆ పరలోకం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద తగ్గింపు జీవితం మనకి చాలా అవసరము. ఆ తగ్గింపు జీవితాన్ని మనం క్షణము జ్ఞాపకం చేసుకోవడానికే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రొట్టె, ఆయన యొక్క రక్తం, అంటే రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోవడం. అది వారం తీసుకున్నా, నెలకు ఒకసారి తీసుకున్నా, అది మన మైండ్లో జ్ఞాపకం ఉండిపోవాలి. ఎందుకనంటే ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. తప్పు చేయలేదు, పాపం చేయలేదు, అన్యాయం చేయలేదు. కానీ మన కొరకు ఆయన ఏమయ్యాడట? నిందలు అనుభవించాడు, అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నాడు.
ఎక్కడ కూడా నేను గొప్ప అని ఆయన చెప్పుకోకుండా నా తండ్రి గొప్పోడు, ఆయన పంపిన పని చేయడానికి ఈ భూమి మీదకి నేను వచ్చాను, ఆయన కూడా తగ్గించుకున్నాడు. కాబట్టి అలాంటి మనస్తత్వం కలిగి మనం జీవిస్తూ ఆయన గొప్పతనాన్ని మన బ్రతుకు ద్వారా సాటి చెప్పాలండి. మనం నడిస్తే ఆయనే జ్ఞాపకం రావాలి ఎవరికైనా సరే. ఎందుకంటే మన క్రైస్తవులు తెలుసు కదా, తెలుసు కదా. తెలిసినప్పుడు వీళ్ళు చర్చికి వెళ్తారట, చర్చికి వెళ్ళే వలన వీళ్ళు ఎలా ఉన్నారు? శాంతి సమాధానం కలిగి ఉన్నారు. గొడవలకు రారు, వీళ్ళు ఒంట్లో చేయి మాటలు రావు, ఏ తిప్పుకోరు కొట్టుకోరు అని ఎవరు అనుకోవాలి? బయట వారు అనుకోవాలి. అంటే అలా మనం బ్రతికేలా మన పరిస్థితులు మార్చుకోవాలి. అంటే గొడవలు అన్యుల్లో ఉంటాయి, మనలోనూ ఉంటాయి. కానీ వాటిని ఏం చేసుకోవాలి? మనం జాగ్రత్తగా సమాధానపరచు. ఏమి లేదండి, మెట్టు దిగడం వల్ల దేవుడు మనం మెట్టు నిన్ను ఎక్కిస్తాడు అని తెలిసి మసలుకుందాము. దేవునికి మహిమ వచ్చేలా మన బ్రతుకుల ద్వారా మనం బ్రతుకుదాము. తల్ల మంచిగా ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరలోకము ఈ పరిస్థితి శ్రేష్టమైన ఘనమైన నామములు స్తుతులు స్తోత్రములు. మేము ఇంతవరకు కూడా మీరు మాతో మాట్లాడే విధానం తండ్రి నిజమైన ఆయన మేము తగ్గించుకుంటే మీరు హెచ్చిస్తారని వాక్యం వస్తుంది. కనుక మేము తగ్గించుకుని బ్రతుకుతూ ఎదటి వాళ్ళని ఆయన నీ యందు భయభక్తులు కలిగి మేము బ్రతుకుతూ ఎదటి వాళ్ళు నీ వైపు నడిపించే బిడ్డలుగా మేమందరం ఉండడం లేదు. మీరే సహాయం ఇచ్చి ఎంతవరకు మేము మమ్మల్ని కాపాడారు తండ్రి, నడిపించాం. కనుక ఇక ముందు కూడా మీరు మమ్మల్ని కాపాడతారు, నడిపిస్తారు. కనుక మీ నామాన్ని మహిమ తెచ్చి బిడ్డలుగా మేము అందరూ ఉండడం అయితే మీరే సహాయం ఇచ్చి. యెహోషువ గారు తండ్రి ఎంత యుద్ధ సూర్యుడైనప్పటికీ తండ్రి నాయన పరిచారకుడిగా ఉన్నాడు. మోషే ఎదుట తండ్రి నాయన ఆయన పరిచర్య చేస్తూ తండ్రి నీ నచ్చే విధంగా బ్రతికాడు. కాబట్టి ఆయన మోషే తర్వాత నాయకుడిగా నిలబెట్టాడు. ఆయన ధైర్యం ఇస్తున్నాం. మోషేకు తోడై ఉన్నట్టే నీకు తోడై నడిపిస్తానన్నావు. ఈరోజు మీరు మాతో కూడా మాట్లాడారు తండ్రి. ఒకవేళ మీరు నిశ్చించుకునే స్వభావం ఉన్నారేమో తీసి పడేయండి, తగ్గించుకోండి. మీరు తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ మాటలు ఆయన నిన్న మేము విడిచిపెట్టకుండా హృదయం అనే పరంగా భద్రం చేసుకుని వాటి ప్రకారం బ్రతికే జీవితం అందరూ కలిగి ఉండడం అయితే మీరే సహాయం దయచేయాలి. తర్వాత జరగబోయే కార్యక్రమం అంతటా కూడా తోడుగా నడిపించమని మా కొరకు త్వరలో రాని యేసుక్రీస్తు వరకు నీ నామము ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ